ఈరోజు నేను మీకు టైం మేనేజ్మెంట్ గురించి కథ చెప్పబోతున్నాను. ఈ కథను వింటే మీరు ఇకపై మీ సమయాన్ని వృథా చేయరు. ఒక యువకుడు ఇంట్లోని ఓ స్టోర్ రూమ్ను శుభ్రం చేస్తున్నప్పుడు పాత బస్తాల్లో రాళ్లతో నిండిన బ్యాగ్ కనిపించింది. ఆ రాళ్లు చూసి అవి పనికిరాని వ్యర్థం అనుకున్నాడు. తరువాత ఆ బ్యాగ్ని తీసుకొని ఒక నదీ ఒడ్డుకు వెళ్ళాడు. ఒక్కొక్క రాయిని తీసి అలా నదిలో విసిరేస్తూ పోయాడు. ఒక్క రాయి, రెండో రాయి, మూడో రాయి, ఇలా అన్ని రాళ్లను విసిరేసి చివరి రాయిని తీయగానే అది ప్రకాశించింది. అది రాయి కాదు, ఓ విలువైన వజ్రం. కాని అప్పటికే మిగిలిన వజ్రాలన్నీ నదిలో కొట్టుకుపోయాయి. ఆ యువకుడి హృదయం బాధతో నిండిపోయింది. చివరిది వజ్రం అనేది తెలిసినప్పుడే మిగిలిన విలువను గుర్తించాడు. కాని అప్పటికే ఏమీ చేతిలో లేదు. మన జీవితంలో సమయం కూడా ఇలాగే ఉంటుంది. ప్రతి క్షణం విలువైనది. మనం ఆ విలువను తెలుసుకోకపోతే తరువాత తెలుసుకున్నప్పుడే ఏమీ మిగిలుండదు. అందుకే దయచేసి మీ విలువైన సమయాన్ని వృథా చేయకండి. ప్రతి క్షణాన్ని ప్రేమించండి, జీవించండి, సద్వినియోగం చేసుకోండి. Thank you for watching. Please subscribe.